హాయ్ అండి. ఈరోజు టాప్ 100 యూనివర్సిటీస్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో కాదు, ఇండియాలో ఎలాగూ చాలామంది ఇచ్చేస్తున్నారు. వరల్డ్, ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలు ఏమున్నాయి అనేది. ఇక్కడ క్యూఐఎస్ దగ్గర నుంచి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి చాలామంది ఈ లిస్ట్ అయితే ఇస్తున్నారు ఎప్పటికప్పుడు. వీళ్ళు ప్రపంచంలో ఉన్నది బెస్ట్ యూనివర్సిటీలు అన్నీ కూడా బాగా స్టడీ చేసి కాచి వడపోడ్చి అన్నట్టు ఈ కాచి వడపోసి ఈ లిస్ట్ని అయితే మనకి ఇస్తున్నారు. ఆ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. టాప్ 100 యూనివర్సిటీలు. ఇండియా దాటి బయటికి వెళ్ళి చదువుకుంటాను, బయట మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ పారామీటర్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంటాం కదా, నిజమేనండి. ఒక రకంగా చూస్తే ఇక్కడ యూనివర్సిటీ ర్యాంకింగ్ని చాలా పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. అంటే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నట్టు. ఇక్కడ ఒక టీచింగే కాదు, టీచింగ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్గా ఉండాలి, ఓకే. కానీ అక్కడ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, రీసెర్చ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తారండి. ఇండస్ట్రీ కనెక్టివిటీ కూడా చూస్తారు. అంటే చదువు అయిపోయిన వెంటనే ఏ ఇండస్ట్రీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కడొస్తాయి అనేది. జనరల్గా ఈ లిస్టులో యుఎస్ ఎప్పుడు కూడా టాప్ ఉంటుంది. ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సంవత్సరం చాలా కాలం నుంచి ఇదే ఉందిలేండి. ఆఫ్రికా నుంచి కానీ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మన ఇండియా, ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కలుపుకున్నా కానీ ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. అంటే ఇది దాటి బయటికి వెళ్ళాల్సిందే, అక్కడ మాత్రమే చదవాలి. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 2000 పైన యూనివర్సిటీలు తీసుకున్నారు. 2000 పైన యూనివర్సిటీలని స్టడీ చేసిన తర్వాతే ఈ రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. చాలా స్టాండర్డ్ రిపోర్ట్ కాబట్టి ఇది మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేనైతే డీటెయిల్డ్గా తర్వాత ఈ 100 కూడా ఏ కంట్రీస్లో ఏవే ఉన్నాయి, వాటి ర్యాంకింగ్ ఎంత ఉంది అనేది 100 కూడా లిస్ట్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ చాలా టైం టేకెన్ కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదండి, మంది జాబ్స్ అండ్ కెరియర్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడ ఇచ్చేస్తాను. అక్కడ మనకి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక ఆల్మోస్ట్ ఆల్ 108 దేశాల నుంచి అయితే ఇది అంటే ఈ 18 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని తీసుకొని 108 దేశాల నుంచి 2000 పైన యూనివర్సిటీలని స్టడీ చేసి చెప్పుకున్నాం కదండి. అటు రీసెర్చ్ కానీ, రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ క్వాలిటీ, అటు ఇండస్ట్రీతో ఉన్న కనెక్షన్, ఇవన్నీ బేస్ చేసుకొని వీళ్ళైతే ఇచ్చారు. ఎప్పట్లాగే యుఎస్ 36 అంటే 100లో 36 యూనివర్సిటీలతో టాప్ ప్లేస్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ కూడా మళ్ళీ అంటే ఆ 36లో కూడా ఏవి టాప్లో ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. ఇక 2000లో అంటే మొత్తం మీద 2000 యూనివర్సిటీలు స్టడీ చేశారని చెప్పుకున్నాం కదా. ఈ 2000లో అయితే 169 యూనివర్సిటీలు ఒక యుఎస్ నుంచే ఉన్నాయండి. అలాగే ఇక యుఎస్ తర్వాత చూస్తే కెనడా ఉంది. అలాగే యూరోప్ అయితే ఇంకా బాగున్నాయి. అంటే అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ 30 పైన యూనివర్సిటీలు యూరోప్ నుంచి వచ్చినాయి. ఏ దేశంలో ఏం బాగున్నాయి అనేది ఒకసారి చూద్దాం. యుఎస్లో చెప్పుకున్నాం కదండి 36 యూనివర్సిటీలు టాప్లో ఉన్నాయని. ఈ టాప్లో అంటే ఇక్కడ అంటే ది బెస్ట్, ఈ 100లో ది బెస్ట్ ఏమున్నాయి అంటే స్టాన్ఫోర్డ్ నెంబర్ 2లో ఉందండి. నెంబర్ 1లో ఏముంది, ఎంఐటి ఉంది కదా అనుకుంటారేమో, కాదు. అవన్నీ ఎంఐటి ఇవన్నీ కూడా 3, 4 అట్లా ఉన్నాయి. నెంబర్ 1 చెప్తాను చూడండి. సో యుఎస్లో 36 ఉన్నాయి. ఈ లిస్ట్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఆ తర్వాత చైనా అండ్ హాంకాంగ్ కూడా ఉన్నాయండి. చైనా, హాంకాంగ్ జనరల్గా ఎడ్యుకేషన్కి మన వాళ్ళు తక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. అలాగే ఇక్కడ వచ్చి చైనా, హాంకాంగ్లో 12 యూనివర్సిటీలు ఉన్నాయండి. అక్కడ సిగువా యూనివర్సిటీ అనేది టాప్ ప్లేస్లో ఉంది చైనా అండ్ హాంకాంగ్లో. అంటే చైనా మెయిన్ల్యాండ్ అంటాం కదండి, మెయిన్ల్యాండ్తో కలిపి హాంకాంగ్ కూడా వాళ్ళ కిందే క్లెయిమ్ చేస్తున్నాం. ఇంకా యూకే సంబంధించి 11 యూనివర్సిటీలు వచ్చినాయి. అంటే టాప్ 100లో 11 ఒక యూకేలోనే ఉన్నాయి. ఇందాక ఫస్ట్ ప్లేస్ అనుకున్నాం చూడండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ది ఫేమస్ ఆక్స్ఫర్డ్. అక్కడ చదివితే చాలు జీవితం ధన్యం అయిపోయినట్టే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆ ఆక్స్ఫర్డ్ అన్నట్టు. ఆ తర్వాత జర్మనీ, మంచి ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఉంటుంది, ఇండస్ట్రీ రిలేటెడ్ కనెక్షన్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి అని జర్మనీకి మంచి పేరండి. అక్కడ పై చదువులు కూడా చదివేవాళ్ళు తక్కువ ఉంటారు, అయినా కానీ మంచి సంపాదన ఉంటుంది. సో ఇక్కడ 8 యూనివర్సిటీలు ఉన్నాయి జర్మనీలో. ఇదే జర్మనీలో టెక్నికల్ యూనివర్సిటీ అంటాం, మ్యూనిచ్లో ఉందండి. ఇది టాప్ ప్లేస్లో ఉంది. అంటే జర్మనీలో టాప్ ప్లేస్లో ఉంది, ఓవరాల్గా 30 ప్లేస్లో ఉంది, 100లో 30 ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక 6 యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ అనేది టాప్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియాలో. ఓవరాల్గా 37th ప్లేస్లో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఉందండి. నెదర్లాండ్స్ చాలా చిన్న దేశం ఇది, అంటే మన దేశంతో పోల్చుకుంటే చాలా చాలా చిన్నది. మన దేశం నుంచి ఏమీ లేవని బాధపడుతున్నాము. ఓకే, నెదర్లాండ్స్ నుంచి అయితే 6 యూనివర్సిటీలు ఉన్నాయండి. ఇక్కడ డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది. ఇది ఓవరాల్ ర్యాంకింగ్లో 48th ప్లేస్లో ఉంది. నెదర్లాండ్స్ తర్వాత వచ్చి ఫ్రాన్స్ అండి. ఒక 4 యూనివర్సిటీలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఫ్యాషన్కి సూపర్ అంటాం కదా ఫ్రాన్స్ని, అట్లా. అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది, చెక్ చేసుకోవాలి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ప్యారిస్ సైన్స్ లెటర్స్ అంటారు, యూనివర్సిటీ పేరే అది. 71 ప్లేస్లో ఉంది. ఓవరాల్ 100లో 71 ప్లేస్ ఇక్కడ దీనికి వచ్చింది. స్విట్జర్లాండ్ ఎంత చిన్న దేశం అండి, మంచి టూరిస్ట్ డెస్టినేషన్ కదా. ఆ కోరుకున్న వాళ్ళు స్విస్లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఒక 3 యూనివర్సిటీలు అయితే ఉన్నాయండి. ఈటీహెచ్ జ్యూరిచ్ అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉంది. ఓవరాల్ ర్యాంకింగ్ కూడా బాగుందండి, 11th ర్యాంకింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది. కెనడా, నార్త్ అమెరికాలో ఉన్న కెనడా యూనివర్సిటీ ఆఫ్ టొరంటో 21 ప్లేస్లో మంచి ప్లేస్లో ఉంది. కాకపోతే కెనడాకి మనకి కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్య, ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది వెళ్లే ముందు. ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, వీసా ఇష్యూ కానీ, అక్కడ మన వాళ్ళకి పని చేసుకోవడానికి పాసులు కానీ అలాంటివి కొంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కెనడా ఓవరాల్గా మూడు యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో 21 ప్లేస్లో ఉంది. కెనడా తర్వాత సౌత్ కొరియా కూడా సూపర్ అన్నట్టు. ఈరోజు అంతా మన వాళ్ళు కొరియన్ మూవీస్ దగ్గర నుంచి కొరియన్స్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ వర్క్ కల్చర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇదే కొరియా 3 యూనివర్సిటీలు ఉన్నాయండి. మన దేశంతో పోల్చుకుంటే చాలా చిన్నది, కానీ చూడండి టాప్ 3 యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి. సియోల్ నేషనల్ యూనివర్సిటీ అని ఉంది 62, అంటే ఓవరాల్ ర్యాంకింగ్ కూడా మీరు చెక్ చేసుకొని ఈ 100లో కూడా నేను టాప్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 62 ఉంది. తర్వాత సింగపూర్, ఎంత దేశం అండి, అంతా తిప్పి తిప్పి కొడితే మన హైదరాబాద్ అంత ఉంటుంది. సింగపూర్ నుంచి కూడా రెండు యూనివర్సిటీలు ఉన్నాయండి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అయినా కానీ. ఎన్యుఎస్ యూనివర్సిటీ అని చెప్పి ఓవరాల్ ర్యాంకింగ్లో 19th ప్లేస్లో ఉంది. సో సింగపూర్లో అంటే ఇంటికి దగ్గరలో ఉండాలి, ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే సింగపూర్ దగ్గర కాబట్టి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. సింగపూర్ తర్వాత జపాన్ అండి. జపాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జపాన్ వాళ్ళ కల్చర్ కానీ, జపాన్ వాళ్ళ సిస్టమ్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. జపాన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. 2 యూనివర్సిటీలు ఈ టాప్ 100లో ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో 29th పొజిషన్లో ఉంది. ఇంకో యూనివర్సిటీ కూడా ఉంది. ఇవన్నీ కూడా లిస్ట్ నేను టెలిగ్రామ్లో పెడుతున్నాను, ఇక్కడైతే పరిచయం చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చి స్వీడన్ యూరోప్లో ఉన్న దేశం. ఓఈసీడీ కంట్రీస్లో మంచి ఎప్పుడు కూడా అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్లో ఈ దేశాలు ఎప్పుడు బాగుంటాయండి. ఈ స్వీడన్లో కూడా 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఓవరాల్ ర్యాంకింగ్లో 50 పొజిషన్లో ఉంది కాబట్టి దీనికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. తర్వాత వచ్చి బెల్జియం యూరోప్లో బెల్జియం నుంచి కూడా ఒక యూనివర్సిటీ ఉందండి. KU11 అని చెప్పి 45 ర్యాంక్ ఉంది. ఓవరాల్ ర్యాంకింగ్లో 45 ఉంది. రష్యా నుంచి కూడా ఒక యూనివర్సిటీ ఉందండి. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా తక్కువ ఉంటుంది, లేదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. రష్యా అంటే ఇప్పుడైతే వద్దని ప్రిఫర్ చేస్తున్నాం అందరం, ఎందుకంటే ఉక్రెయిన్ వార్ ఉంది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అయినా కానీ నేను రష్యా వెళ్ళి చదువుకుంటా అనుకునే వాళ్ళకి మాస్కో స్టేట్ యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకింగ్లో అయితే లాస్ట్లోనే ఆల్మోస్ట్ ఆల్ 95కి వచ్చేసింది. ఈ రష్యా నుంచి కూడా ఒక యూనివర్సిటీ ఉంది. అంటే ఓవరాల్గా చూడండి, ఇన్ని దేశాల్లోనూ 100 యూనివర్సిటీలను మనం కవర్ చేసాం. రష్యా నుంచి ఒక యూనివర్సిటీ ఉంటే యుఎస్ నుంచి 36 యూనివర్సిటీలు ఉన్నాయి. టాప్ యూనివర్సిటీల్లో చదవాలంటే అందరూ హార్వర్డ్లోను MITలోను చదివే అవకాశం ఉండదు కదండి. సో ఈ 100లో ఎక్కడ చదివినా మంచిదే, ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా మంచిదే. సో ఇక్కడ అవకాశం ఉంది. ఇంకా ఏషియాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి సింగపూరు, సౌత్ కొరియా ఇలాంటివి ఉన్నాయి. సో మీరు దేశం దాటి బయటికి వెళ్ళి ఇటు గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీన్స్ MS అంటాం, అది కానీ చదవాలి అనుకునే వాళ్ళకి ఈ యూనివర్సిటీస్ లిస్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏవైనా సజెషన్స్ ఉన్నా దయచేసి ఇక్కడ కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.